కిలోమీటర్ల పొడవున స్థానిక నాయకులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. గౌరవెల్లి ప్రాజెక్టు ఎడమ కాలువ 15 కిలోమీటర్ల మేర కోహెడ చిగురు మామిడి వరకు పూర్తయిందన్నారు. కెనాల్ మొత్తంలో అక్కడక్కడ 2 ఉన్న చిన్న బ్రిడ్జిలు అడ్డంకులు ఉన్నాయని అవి నిర్మాణం జరగాల్సి ఉందన్నారు. మొత్తం నియోజకవర్గంలో 1200 ఎకరాల భూమి సేకరణ జరగాల్సి ఉందన్నారు. ఇక 250 కోట్ల నిధులు కావాల్సి ఉందని, ఇప్పటికే నిధుల విడుదలకు సీఎం, డిప్యూటీ సీఎం సహకరిస్తారన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కెనాల్ కూడా దాదాపు 15 కిలోమీటర్లు కోహెడ చిగురుమామిడికి సంబంధించి కూడా అది కూడా తయారై ఉంది. ఈ కెనాల్ మొత్తంలో 1-2 హర్డిల్స్ ఉన్నాయి. అవి పూర్తి చేసుకోవడంతో పాటుగా కాలువలకు సంబంధించి మొత్తం నియోజకవర్గంలో దాదాపు 1200 ఎకరాల భూమి అక్వైర్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించి 250 కోట్ల నిధులు కావాల్సి ఇప్పటికే నిధుల విడుదలకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు పూర్తిగా సహకరిస్తా ఉన్నారు. తొందరలోనే మన ముఖ్యమంత్రి గారు హుస్నాబాద్ వచ్చినప్పుడు కూడా ప్రకటించినారు. దీనికంటే తర్వాత ప్రారంభమైన రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మల్లన్న సాగర్ పూర్తయినాయి. ఇక్కడ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఆటంకం అనవసరంగా కొంత వ్యవస్థను క్రియేట్ చేసి జరుగుతూ ఉన్నది. తప్పకుండా మేము ఆ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఈ కాలువల ద్వారా 57,000 ఎకరాలు ఈ ప్రాంతానికి, గండిపల్లి 14,000 ఎకరాలతో పాటుగా ట్యాంక్స్ అన్ని నింపడం వల్ల దాదాపు 35,000 ఎకరాల సాగునీరు వస్తే ఈ ప్రాంతం. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కెనాల్ కూడా దాదాపు 15 కిలోమీటర్లు కోహెడ. ములుగు జిల్లా తాడ్వాయి మండలం జలగలంచ వాగు ప్రాంతం